హాయ్ అండి, ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ అనమాట. అంటే లాస్ట్ వీడియోలో బీన్స్ దాల్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను అన్నాను కదండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా ఒక బాండీలు తీసుకోవాలి, అందులో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నార్మల్గా మనం కర్రీస్లోకి పోపు దినుసులు ఏవైతే యాడ్ చేస్తామో వాటన్నింటినీ వేయాలి. అవి కాస్త మగ్గిన తర్వాత వెజిటేబుల్స్, బీన్స్, ఆలు, టొమాటో, మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. ముందుగా ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అయితే నార్మల్గా వేసామనుకోండి కందిపప్పు, అది ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకే విజిల్ పెట్టుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్, దాల్ అన్నీ వేసి అవి కాస్త మగ్గిన తర్వాత నార్మల్గా మనం కర్రీస్లోకి మసాలా పేస్ట్ ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగానే తయారు చేసుకొని ఆ పేస్ట్ కూడా అందులో వేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా స్లిమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా బీన్స్ అండ్ దాల్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పూరి ప్రిపేర్ చేస్తున్నాను. వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. ఓకే మరి, బాయ్.